మీరందరూ విహారిని ఎందుకు ఆపుతున్నారు? ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా, చెప్పనివ్వండి. విహారీ, ఏంట్రా నిజం చెప్పు. అతను లక్ష్మి భర్త కాకపోతే ఇంకెవరో చెప్పు. లక్ష్మి భర్త ఎవరో కాదు, వేద మంత్రాల సాక్షిగా తన మెడలో తాళి కట్టింది నేనే. తాళి కట్టింది నేనే. తాళి కట్టింది నేనే. తనతో 7 అడుగులు వేసింది కూడా నేనే. అడుగులు వేసింది కూడా నేనే. వేసింది కూడా నేనే. తనకు అరుంధతి నక్షత్రం చూపించి అప్పగింతల తరువాత నటి రోడ్డులో వదిలేసి పారిపోయింది కూడా నేనే. అంటే ఇన్ని రోజులు మమ్మల్ని నమ్మించి మోసం చేశావా? దాని మెళ్ళో తాడి గట్టి పెళ్లి చేసుకుని మా అందరికీ ద్రోహం చేసి మళ్ళీ నా కూతురి మెళ్ళో తాళి కట్టావా? సహస్రా, పదవే. అమ్మా అమ్మ, ఎక్కడికమ్మా? ఎక్కడికంటావేంటి? నీకింకా అర్థం కావట్లేదా? వాడు నిన్ను మోసం చేశాడే. దాని మెళ్ళో తాళి కట్టిన తర్వాత నీ మెళ్ళో తాళి కట్టాడంటే నువ్వు దానికి సవతివే. అంత కష్టం నా కూతురికి అవసరం లేదు. వాడి బాబు అరెస్ట్ చేసిన తప్పుకి నేను పుట్టింటికి దూరం అయితే ఇప్పుడు వీడు చేసిన తప్పుకి నా పుట్టింటితో తెగతెంపులు చేసుకుంటున్నాను. వదినా వదినా, వాడు తప్పు చేశాడు. నేను ఆ తప్పుని సరిదిద్దుతాను. దయచేసి ఆగండి. ఏయ్, నువ్వు రావే. అక్క, అక్క ఆగక్క. అక్క ప్లీజ్ అక్క.